ఆలోచించేటువంటి లేఖన భాగం ఏంటంటే, యెహోవా ఏర్పాటు చేసిన దినము ఏది? యెహోవా ఏర్పాటు చేసిన దినము ఏది? లేదా దేవుడు ఏర్పాటు చేసిన దినం ఏది? యెహోవా ఏర్పాటు చేసిన దినము ఏది? ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ దినమున మనం తెలుసుకోబోతున్నాం. లోకములో విలువైనది ఏదైనా ఉన్నదా అనంటే కేవలం దేవుని మాట మాత్రమే. లోకములో డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా దేవుని మాటకు వెల చెల్లించలేరు. వెల కట్టలేనిది దేవుని మాట. ఇది లోకములో లేదు, కేవలం క్రైస్తవుల యొద్ద మాత్రమే ఉన్నది. అది మన ధన్యత. లోకం దృష్టిలో మనం పేదవారం కావచ్చు, కానీ భవిష్యత్తు జీవితం విషయంలో మనంత ధనవంతులు మరెవరూ లేరని చెప్పచ్చు. ప్రియులరా, అలాంటి విలువైనటువంటి వాక్యం యేసు ప్రభు మనకిచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనము, ప్రభువు దేవునికి సమాధానం చెప్పుకుంటున్నాడు. వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను. జనులకు ఇవ్వటానికి ప్రభు యొద్ద మరోటి ఏమీ లేదా? ఏమండి, వాక్యం మాత్రమే ఎందుకు ఇచ్చాడు? కలిగి ఉన్నది ఏది ప్రభువు లేకుండా కలగలేదు. అలాంటప్పుడు దేవాన్ని పిల్లలకి వారెత్తు బంగారం ఇచ్చాను అని చెప్పొచ్చుగా. నీ పిల్లలకి తరగని ఆస్తులు ఇచ్చాను అని చెప్పొచ్చుగా. చెప్పట్లేదండి. నీ పిల్లలకి నీ వాక్యమును ఇచ్చాను అంటే ప్రభు దృష్టిలో కూడా వీటన్నిటికంటే విలువైనది వాక్యము అని. ఇక ప్రభువుకి ఆ వాక్యమును ఎవరిచ్చారు అనంటే, ఇదే పుస్తకములో 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, 15వ అధ్యాయము 15వ వచనము, కరెక్టేనా? కరెక్టేనా? యోహాను సువార్త రైట్ అదే కిందికి వెళ్ళండి. ఎందుకనగా
అది అది నేను నా తండ్రి వలన వినిన సంగతులు. నా తండ్రి వలన వినిన సంగతులు మీకు తెలియజేసి తిని. ముందేమన్నాడు? తండ్రి నీ వాక్యమును నీ పిల్లలకి ఇచ్చాను అని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? తండ్రికి చెప్పుకునేటప్పుడేమో తండ్రి నీ మాటను నీ పిల్లలకి ఇచ్చాను అని అన్నాడు. ఇక పిల్లలతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? తండ్రి నాకేమి ఇచ్చాడో అది మీకు ఇచ్చాను అని అంటున్నాడు. ఈయన పిల్లలకి ఇచ్చింది, ఈయనకు తండ్రి ఇచ్చింది ఏంటి? వాక్యం. పిల్లరా, దేవుడు కూడా యేసుక్రీస్తుకు వాక్యం ఇచ్చాడు అనంటే అది ఎంత విలువైనదై ఉండి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. వాక్యము చాలా విలువైనది, చాలా 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 విలువైనది. ఎందుకనంటే మన గతంలో ఈ రెఫరెన్స్లన్నీ బాగా తెలుసు. లేఖనములయందు నిత్య జీవము కలదు. ఇప్పుడు చెప్పండి, నిత్యము జీవింపచేయగలిగేది లోకములో మరొకటి ఏముంది చెప్పండి? నిత్యము జీవింపచేసేది లోకంలో మరొకటి ఏమీ లేదు. నిత్యము జీవింపజేయగలిగేది ఒకే ఒకటి ఉంది, అది దేవుని వాక్యం. ఇప్పుడు చెప్పండి, దాని విలువెంత? ఇప్పుడు దాని విలువెంత? ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. దేహాన్ని కొంతకాలం వరకే రక్షించే సాధనాలు కొన్ని ఉన్నాయి లోకంలో, కానీ శాశ్వత కాలము ఆత్మను రక్షించగలిగేటువంటిది ఒకే ఒకటి, అది వాక్యం. ఇలా ఆలోచించుకుంటూ పోతే వాక్యం 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 సమస్తానికి దిక్కు, సమస్తానికి మొక్కు వాక్యం. ఈ వాక్యాన్ని మించినది ఈ లోకంలో మరొకటి లేదు. పిల్లరా, అలాంటి వాక్యమును మీకు చెబుతున్నాం. మీరెంత అదృష్టవంతులు చెప్పండి. అలాంటి వాక్యమును మీకు ఇస్తున్నాం, మీరెంత అదృష్టవంతులు. కానీ మనిషి అన్న ప్రతి వాడికి ఒక నైజం ఉంది. ఏంటట? ఎవడైనా ఒక బోఫోర్స్ కంపెనీ చెప్పి ఇలా కాదు అలా కాదు, నెల తిరిగేసరికి నువ్వు ఇంత అయిపోతావు అనగానే ఊరికనే నమ్మేస్తాం మనం. అంటే అబద్ధమును అతి తేలికగా నమ్మేస్తాం. కానీ అదే నిజాన్ని, సత్యమును నమ్మం. ఆయన అంటాడు కదండి, నేను సత్యమును చెప్పుచున్నందున మీరు నన్ను నమ్మరు. అంటే సత్యమును నమ్మరు, సత్యమును స్వీకరించరు. సత్యమును స్వీకరించరు. ప్రియులారా, శుక్రవారము యేసు ప్రభు మరణించాడని చెప్పడానికి కానీ, సమాధి అయ్యాడని చెప్పడానికి కానీ లేఖనములో 66 పుస్తకాలలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఆధారం లేదు. కానీ ప్రపంచములో ఉన్నటువంటి మెజారిటీ దాన్ని నమ్మింది. చూసారా? గడిచిన వారంలో సుమారు 1.5-2 గంటలు సుదీర్ఘంగా లేఖన ఆధారాలతో
ఎప్పుడు మరణించాడు, ఎప్పుడు సమాధి చేయబడ్డాడు అని చెప్పాను. మీరు నమ్మారా? మీరు నమ్మారా? నమ్మని వాళ్ళు చేయొద్దండి. పోనీ నమ్మిన వాళ్ళు చేయొద్దండి. చాలా సంతోషం. ఆ రోజు విన్నటువంటి వారిలో నమ్మని వారు కూడా ఉన్నారండి. బహుశా ఈరోజు రాకపోవచ్చు వాళ్ళు. ఏమండి? అంటే ఎంత చెప్పినా సత్యమును నమ్మాలి అని అనేసరికి ఎందుకో అంతవరకు వారు నమ్మినటువంటి దానిని విడిచిపెట్టలేకనో, లేదంటే మనము సత్యము చెప్పుచున్నందుకు జీర్ణించుకోలేకనో, మరీ లేదంటే వారి సంస్థలు, వారి పెద్దలు చెప్పినటువంటి దానిని ఇప్పుడు ఎలా కాదనగలము అనేటువంటి సంకోచముతో, కారణం ఏదైనప్పటికీ ఈ సత్యములో మరీ ఇంకేమైనా నలుసులు ఏమైనా ఉన్నాయేమో అని వెతికేటువంటి ప్రయత్నం చేస్తారే తప్పితే, నేను నమ్ముచున్నది స్థూలమంతా తప్పు, నేనిప్పటికే నమ్ముచున్నది ధూళమంత తప్పు, సత్యములో నేను నలుసును వెతుకుచున్నాను అనేటువంటి ఆలోచన ఎవరికి లేదండి. మీకు అర్థమైంది ఈ మాట? ఇప్పుడు శుక్రవారము అని నమ్ముతున్నటువంటి తప్పు ఎంత తప్పు? పేద ఈ ధూళమంత తప్పు. ఇప్పుడు మనం ఆ రోజు పాఠం చెప్పాం. 1కి 10 సార్లు మీకు ప్రశ్నలు ఉంటే అడగండి అని అవకాశం ఇచ్చాం. అడిగేవారు అడిగారు. అంతటితో నివృత్తి అయిపోవాలి. అవును, మరేమైనా ప్రశ్నలు ఉంటే మరలా ఈ దినమున వచ్చి అడగాలి. అలా కాకుండా ఎందుకో నాకు నమ్మబుద్ధి కావటం లేదు, ఎందుకో నాకు నమ్మబుద్ధి కావటం లేదు అనంటే, ఎందుకో నాకంత కడుపులో తిప్పినట్టు అవుతుంది అనంటే దాని అర్థం ఏంటిది? అంటే ఏదో తేడా అయ్యింది అని దాని అర్థం. ఎందుకో నాకు నమ్మబుద్ధి కావటం లేదు అంటే స్పిరిచువల్గా నీకేదో తేడా ఉంది. ప్రియులారా, సత్యమును నమ్మకపోతే చెప్పిన వాడికి నష్టమేమీ లేదు. సత్యమును నమ్మకపోతే నష్టం ఎవరికండి? మనకే. ఏమంటే ఇక్కడ ఈర్ష్యపడటము, మొహమాట పడటము, లేదా మరెవరికో భయపడటము చేస్తే అది పెను ప్రమాదం. మనకి పెను ప్రమాదం అండి. ఒక విషయం చెప్పనా? నేను ఒక పుస్తకం రాశాను. అది రాసిన ఈ నాళ్ళకి ఈ ఉదయం నేను సంతోషించాను. అదే యేసు 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్నాడా. ఎందుకు అనంటే ఆ పుస్తకం నెట్లో ఉంది, చాలామంది చదువుతున్నారు. బాగుందిలే అని అనుకుని వారి మానాన వాళ్ళు ఉండేవాళ్ళు కొందరు ఇలా రాశాడేంటి అని చెప్పేసి విమర్శించుకొని ఉండిపోయేటువంటి వారు కొంతమంది. బ్రదర్ అదేంటి అలా రాశారు అని చెప్పేసి ఫోన్ చేసేవాళ్ళు మరికొంతమంది. బాగుంది బ్రదర్, బాగా రాశారు అని చెప్పేసి ఫోన్ చేసేవాళ్ళు కొంతమంది. రాత్రి ఒక ఆయన నెట్టు ముందు ఎప్పుడు కూర్చున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ
అలా చూస్తూ ఉంటే 3 రాత్రింబవళ్ళు అనేటువంటి పుస్తకం కనబడిందట. సీజన్ కదా, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటబ్బా అని ఇలా కవర్ పేజీ తెరిచాడంట. అలా ప్రారంభించాడంట. ఇంకంతే, చదువుతూ పోయాడు. అర్థం కాల, ఈ పట్టికలేంటి, ఈ రాత్రులేంటి, పగలేంటి. 1కి 2 సార్లు. ఎంత వరదాకా చదివాడట తెలుసా అండి? ఉదయం 5 గంటల దాకా చదివాడండి. అర్థం కాల మరి మానంగా చదివి చాలా పరవశానికి గురై ఉండబట్టలేక 5 గంటలు పూజ చేశాడండి. ఆదిలాబాదులో లక్సెట్టిపేటలో ఉంటాడండి ఆయన, మంచిర్యాలకి దగ్గర. శ్రీలాత ఎత్తింది, సార్ ఉన్నారా, మాట్లాడాలి అని. సార్ పడుకున్నాను, మళ్ళీ చేస్తాను పుట్టాడండి. మళ్ళీ నేను ఉదయం లేచి ఫోన్ చేశాను. అప్పుడు ఏం పనిలో ఉన్నాడో లేపలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, చెప్తున్నాడు, సార్ ఆయన మాస్టర్ ఇన్ డివినిటీ చేశాడు. మాస్టర్ ఆఫ్ డివినిటీ అంటే ఆధ్యాత్మిక డిగ్రీ చేశాడు ఆయన. ఎక్కడ? కేరళలో. అప్పుడు ప్రారంభమైందట ఈ సంశయం ఆయనకి ప్రశ్న. అప్పటి నుండి చాలా మంది సార్లను అడుగుతాడట, కానీ ఎవ్వరు కూడా డొంక తిరుగులో చెప్తున్నారట తప్పితే విషయాన్ని మాత్రం ఉన్నది ఉన్నట్లు ఎవ్వరూ చెప్పలేదంట. ఒకనాడు ఒక సందర్భంలో ఈ పాస్టర్లు, వీళ్ళకి సంబంధించిన మేనేజ్మెంట్, వీళ్ళందరూ ఏదో సందర్భంలో కూడుకున్నప్పుడు ఈయన ఉండబట్టలేక, సరే దీని సంగతి ఏంటి నాకు చెప్పండి అని అన్నారట. ఎందుకు నాకు శుక్రవారము అని అంటే ఆ లెక్కలు కుదరటం లేదు, నాకు నమ్మటానికి సఖ్యం కావటం లేదు అని చెప్పి అన్నప్పుడు, నువ్వు ఈ మధ్యలో బైబిల్ బాగా చదువుతున్నట్టున్నావు, ఈ మాత్రం చదివితేనే నీకు శుక్రవారం మీద సంశయం వచ్చింది, ఇంకాస్త చదివితే యేసుక్రీస్తు ఎవరు అని అంటావేమో, నువ్వు బైబిల్ చదవకు అని అన్నారట. ఇది మన వాళ్ళ నిర్వాకం. ఏమండి, పెద్దలు, సంస్థ పెద్దలు, మత పెద్దలు ఇచ్చిన సలహా. ఈయన అన్నాడు, పాపం ఏమన్నాడంటే, వాళ్ళు పెద్ద సార్లండి, నేను అందులో చిన్నవాడిని, వారి మాట అన్న తర్వాత నేనేం చేయగలను? మౌనంగా ఊరుకున్నానే తప్పితే నేనేం చేయలేకపోయాను. కానీ అదృష్టవశాత్తు ఈ రాత్రి మీ పుస్తకం నాకు దొరికేసరిగా అండి ఏనుగంత బలం వచ్చిందండి నాకు. అర్జెంటుగా రేపటి ఆదివారం నాడు వారికి నేను కూర్చుండబెట్టి ఈ పాఠం నేను చెప్పాలి, దయచేసి నాకు ఇమ్మీడియట్లీ కొరియర్లో మీ పుస్తకాలు పంపించండి అని ఫోన్ చేశాడండి. ఉదయం చిరంజీవికి కొరియర్ చేపించాను. వాక్యపు విలువ తెలిస్తే అంత కోరికుంటుందండి. అది అర్థమైనటువంటి వాళ్ళకి చాలా రుచికరంగా అనిపిస్తుంటుంది, చాలా రుచికరంగా అనిపిస్తుంటుంది. కానీ అర్థం కానటువంటి వారి పరిస్థితి చాలా దయనీయకరమైనటువంటి పరిస్థితి, చాలా దయనీయకరం. మీకు విషయం చెప్పనా? యేసు ప్రభువును అరెస్ట్ చేసి తీసుకురమ్మని బంట్రౌతులను పంపించారు. గతంలో మీకు చెప్పాను. వాళ్ళు అరెస్ట్ చేయడానికే పోయారు, వాళ్ళ డ్యూటీ అది కదా. వెళ్ళిన తర్వాత ఇంతకీ నన్ను అరెస్ట్ చేయమన్నారు, ఈయన ఏం మాట్లాడుతున్నాడో 2 నిమిషాలు ఉండి చూద్దామని అనుకున్నారు. వాళ్ళు విన్నారండి. విని
ఇంత బాగా మాట్లాడుతున్నాడు, అసలు ఈయనని అరెస్ట్ చేయటం ఏంటి? మనసొప్పలేదు వాళ్ళకి, వచ్చేసారు. అప్పుడు వీళ్ళు అన్నారు, ఎవని, ఎందుకు మీరు యేసు ప్రభుని అరెస్ట్ చేయలేదు అంటే వాళ్ళు ఏమన్నారండి? అయ్యా, మేము అక్కడికి వెళ్ళి విన్నాము, ఆయన మాట్లాడినట్లు ఇప్పటి వరకు ఎవరును 3 రాత్రింబవళ్ళ గురించి మొన్నటి వారం మీకు చెప్పినట్లుగా ఇంతవరకు ఎవరును మీకు నిజమా కాదా? ఎవరునూ చెప్పలేదు, ఎవరునూ చెప్పలేదు. వారు అంటున్నారు, ఆయన మాట్లాడినట్లుగా ఎవరును ఇంతవరకు మాట్లాడలేదు అన్నప్పుడు వాళ్ళేమన్నారు? మీరును మోసపోయారా? ఏమంటున్నారు వాళ్ళు? మీరును మోసపోయారా అనుకుంటూనే ఉన్నాం. మీరు అక్కడికి వెళ్ళి ఆ మాటలు వింటే మీరు కూడా ఎక్కడ అదే రైట్ అని చెప్పి దానికే ఓటేస్తారని మాలో మూలన ఉండనే ఉన్నది, అనుకున్నది గానే అయింది. మీరును మోసపోయారా? ఈ మాటలు మీకు కూడా వినబడతాయి. మీరు కూడా వెళ్తాం అక్కడికి. అయిపోయింది. మీరు వెళుతున్నారంటే మీ పని అయిపోయింది. అక్కడికి వెళితే చాలా ప్రమాదం సుమా. అక్కడికి వెళితే చాలా ప్రమాదం. ఎందుకు సార్? ఇంతకంటే నేను ఇంకేం ఎక్కువ చెప్పలేను. మళ్ళీ ఇది ఎందుకు సార్ అనంటే, ఇంతకంటే నేను ఇంకెక్కువ ఏమీ చెప్పలేను. ఏమంటే ఆ సందర్భం చూడండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వెళ్ళండి మీరు అక్కడికి. మీకు ఆ రెఫరెన్స్ ఇచ్చాను కదా గతంలో. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనములో నుండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనములో నుండి. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు అని అడగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుషులు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతీరా? దేవుడిచ్చిన మాటలు ప్రభు ప్రజలకు పంచుతుంటే అందులో 2 ముక్కలు దొరికిన బంట్రౌతులు పరవశముంది ఇక్కడికి వస్తే మీరును మోసపోతీరా అని బంట్రౌతును ప్రశ్నిస్తున్నారండి. అసలు మోసపోయింది ఎవరు? వాస్తవానికి మోసపోయింది ఎవరు? బంట్రౌతుల అడుగుతున్న వీరా? యేసు మాటల విలువ అర్థం చేసుకోవటంలో విఫలమైంది వీరు. యేసు మాటలు వీరికి వినబడుతున్నా సాతాను చేత మరలు కొల్పబడినటువంటి వారు. మోసపోయింది వారు, మోసం చేసింది సాతాను. మోసపోయిన వారే వీళ్ళని ఏమంటున్నారు? మీరును మోసపోతీరా అంటే వీళ్ళ రోగం ఎంత ముదిరిందో చూడండి. ఎయిడ్స్ వచ్చింది, రేపు మాపు అన్నట్టు. నీకు ఎయిడ్స్ వచ్చిందా, నీకు బుద్ధి లేదు అని అన్నాడు అనుకోండి వీడు. ఏమండి అంటే వీడికి ఎయిడ్స్ వచ్చిన ఆ సంగతే వీడికి తెలవనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే అదెంత భయంకరం అండి, అదెంత భయంకరం.
ఇంకేమంటున్నారు చూడండి, కింద చూడండి. మీరును మోసపోతిరా, అధికారులలో గాని, అది ఒక గొప్ప విషయం అన్నట్టు చెప్తున్నాడు. అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచేనా? రమేష్ మీటింగులకు ఇక్కడ ఈ మేడ్చల్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పెద్ద పాస్టర్లు ఎవరైనా వచ్చారా? రమేష్ గారి వాక్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు ఎవరన్నా ఒప్పుకుంటున్నారా? మీరు నమ్ముతున్నారు ఎందుకు? ఏమండి, ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు బంట్రోతులను అంటున్నది అదే. అధికారులలో ఎవరైనా యేసు మాటలను నమ్ముతున్నారా? పెద్ద పెద్దల్లో నమ్మటం లేదు. మీరెంత చిన్నవాళ్ళు, మీరు నమ్ముతున్నారెందుకు? పెద్దవాళ్ళు నమ్మటము లేదంటే మీరు ఆలోచించాలి. పెద్ద వాళ్ళు నమ్మటము లేదనంటే మీరు ఆలోచించాలి. వారితో పోల్చుకుంటే మీరెంత? వారు నమ్మటం లేదు గనక మీరు కూడా నమ్మకండి. ఇలాంటి సలహాలు మీకు కూడా వస్తాయి, ఆల్రెడీ వచ్చి ఉంటాయని కూడా నేను అనుకుంటున్నాను. దైవజనులలో మన పెద్దవాళ్ళలో ఆయన వాక్యాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. ఆయన వాక్యమును తప్పంటున్నారు మన వాళ్ళు. కనుక మీరు వెళ్ళకండి. అవునటండి, ఆయన వాక్యం తప్పట, మరి ఎందుకు వచ్చిన గొడవ, మనం మానేద్దాం అని అనుకునేటువంటి వారే తప్పితే ఆయన ఏం తప్పు చెబుతున్నాడు అని ఒకసారి బంట్రౌతుల వల్ల వచ్చి చూడొచ్చు కదండి. చూసిన తర్వాత ఒకవేళ చెప్పింది వాక్యంలో లేకపోతే అడగొచ్చు కదండి. రారు, ఒకవేళ వచ్చినా అడగరు. మళ్ళీ బయటికి వెళ్ళి ఏమండి, ఎందుకో మాకు నమ్మబుద్ధి కావటం లేదండి. ప్రియులారా, ఇదంతా మాయరోగం. ప్రియులారా, యేసు ప్రభుల వారి యొక్క చరణం, మరణం, పునరుత్థానం ఇది ప్రపంచానికి ఒక గొప్ప పాఠంగా ఉండాలి అని అనుకున్నాడు దేవుడు. ప్రపంచానికి ఒక మేలుకొలుపు పాఠంగా ఉండాలి అని అనుకున్నాడు. కానీ మన వాళ్ళు పాఠంగా నేర్చుకోవటం మానేశారు. పండగలుగా ఆచరించటం ఆరంభించారు. పుట్టుకొక పండుగ, చచ్చిపోతే కూడా ఒక పండుగ, మళ్ళీ లేస్తే ఇంకో పండుగ. ఏమండి, వీటిని పండుగలుగా మార్చేశారండి. ప్రియులారా, యేసుక్రీస్తు మరణమును గూర్చినటువంటి ఈ విషయం, అంటే యెహోవా ఏర్పాటు చేసిన దినం ఏదైతే ఉందో, ప్రపంచం యొక్క కాలగతులను మార్చిన దినం అండి అది. ప్రపంచం యొక్క కాలగతులను మార్చినటువంటి దినం అది. ఇది ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు, కానీ జరిగింది అదే వాస్తవం. ఏంటో తెలుసా, యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినములో అంత గొప్ప విశేషము దాగి ఉంది, విశిష్టత ఉంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇండియా, ఒక ప్రపంచము యొక్క ప్రజల స్థితిగతులను మార్చిన దినమది. ప్రపంచ ప్రజల భవిష్యత్తును నిర్దేశించిన దినమది. ఆ దినమును గురించి మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. బైబిల్ తెరవండి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 118వ24వ వచనం.
24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. మీ జ్ఞాపక శక్తికి ఒక పరీక్ష పెట్టుకోండి. ఈ మాటను ఇక్కడనే చూశారా, ఇంకెక్కడైనా చూశారా? వెరీ గుడ్. పెళ్లి పత్రికలలో, అంటే పెళ్లి పత్రిక మీద ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మీరు ఆనందించుడి అని అన్నారు అనంటే ఈ వచనం వారు దేనికి వాడుకున్నారన్నమాట? పెళ్లికి. ఏమండి? అంటే దీన్ని బట్టి అవసరాలకు వాక్యాన్ని వాడుకోవటం అలవాటు చేసుకున్నారే తప్పితే వాక్యానుసారంగా జీవించాలనే అలవాటును చేసుకోలేకపోయారు. ఇది ప్రపంచ క్రైస్తవుల దుస్థితి. ప్రపంచ క్రైస్తవుల దుస్థితి అండి. అవును పిల్లరా, ఒక బైబిల్ని చదువుతున్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి? ఒక వాక్యం మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలి? అండ్ ఫండమెంటల్ రూల్స్ ఏంటి? గతంలో మీకు చెప్పాను కదా, ఒక బైబిల్ మనం ఎలా అర్థం చేసుకోవాలి అండి? ఎప్పుడు, ఎక్కడ, ఎలా, అవునా? ఇన్ని రకాలుగా ప్రశ్నించుకొని బైబిల్కు బైబిలే సమాధానం చెప్పాలి అనేటువంటి మూల సిద్ధాంతమును దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఏంటి, దీనికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఏ సంగతులు వ్రాయబడ్డాయి అని ఆలోచించాలి. అవును, మన వాళ్ళందరూ చకచకా పెళ్లి పత్రికల మీద వీటిని ముద్రించేస్తున్నారండి. ఇంతకీ దేవుడు ఇంతటి విలువైనటువంటి వాక్యాన్ని పెళ్లి కోసమే రాయించాడా, లేదా మరో పరమార్థం ఏదైనా దాగి ఉందా? ఏమండి? మళ్ళీ చదవండి. అది ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఏది యెహోవా ఏర్పాటు చేసిన దినం? మొదటి ప్రశ్న. దేని యందు మనము ఉత్సహించాలి, సంతోషించాలి లేదా ఆనందించాలి? ప్రశ్న. అవునా? రైట్. ఈ సందర్భం ఏంటి అని మనం తెలుసుకోవటానికి కాస్త మీదికి వెళ్ళాలి. 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. కొందరట ఇల్లు కట్టుకోవాలనుకున్నారట. వాళ్ళు ఆ రాళ్ళలో ఒక రాయిని చూసి వాళ్ళు ఏమనుకున్నారటానంటే, అసలు ఇది అసలు ఈ గోడ కట్టడానికే ఈ రాయి అస్సలు పనికి రాదు. ఎక్కడ పెట్టడానికి అంటే ఎక్కడ పెట్టడానికి కూడా పనికిరాదు. అసలు అది వరుసలో ఎక్కడ పెట్టడానికి కూడా పనికిరాదు. బొత్తిగా తీసి బయటపడేశారండి దాన్ని. అది వద్దనుకొని బొత్తిగా తీసి బయటపడేశారు. బయటపడేసినటువంటి ఆ రాయే చివరికి ఆ ఇంటి మూలకు తలరాయి ఆయను. అదేంటండి? అసలే పనికి రాదనుకున్నటువంటి రాయి మూలరాయి అవటం అంటే ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేనికి పనికి రాదనుకున్నటువంటి రాయి అసలు అదే మూలరాయి అయింది అని అంటే, మూలరాయి అంటే తెలుసు కదండి. ఇక ఇంకేదైనా రాయి పెట్టాలనుకుంటే అసలు దాన్ని బట్టి పెట్టాలి.
అది లేకుంటే అసలు గోడ వరసే కుదరదు, గోడే నిలబడదు. అంతటి ప్రాముఖ్యమైనటువంటి రాయి అయిపోయిందటండి. నిజంగా ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అదే చెప్తున్నాడు అక్కడ, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. ఏది? వీరు వద్దనుకున్న రాయి తలరాయిగా అవ్వడానికి గల కారణం ఏంటంటే యెహోవా అంటున్నాడు. వీరొద్దనుకున్నటువంటి రాయి దేవుడే తీసుకొచ్చి మూలకు తలరాయినిగా చేశాడు. ఇది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము కాదా? అసలు పనికి రాదనుకున్నటువంటి రాయి తలరాయి అయిందనంటే అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. రైట్. ఇల్లు కట్టువారు ఎవరు? ఏమండి? ఇల్లు కట్టువారు ఏమంటున్నాడు ఇక్కడ? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఇల్లు కట్టాలనుకున్నారట. కట్టాలనుకున్నటువంటి కొందరు ఆ రాయిని ఇది అసలు పనికి రాదని పక్కకు పెట్టారట. అంటే ఇంతకీ కట్టాలనుకున్నటువంటి వారెవరు? ఇంతకీ ఈ రాయి ఏం రాయి? అది ఎందుకు పనికిరానిదయ్యింది? చివరికి అదే మూలకు తలరాయి ఎలా అయింది? ఏమండి? పైగా దీని మీద ఏ దేవుడు కాన్సన్ట్రేషన్ చేయటం ఏంటి? ఎన్ని ప్రశ్నలు వచ్చాయండి. మరి దీనికి సమాధానాలు ఎక్కడ దొరకాలి? సమాధానాలు ఎక్కడ దొరకాలండి? ఏమండి? మనం బేసిక్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయం కూడా బైబిల్లో ఒక్క చోటనే రాయబడి ఉండదు. మరి ఎలా రాయబడి ఉంటుంది? ఏమండి? చాలా మంది అనుకుంటా ఉంటారు, లోన తిట్టుకుంటా ఉంటారు అనుకుంటా, దేవునికి ఆడ పని లేదు, మాకు అసలు ఒక్క ముక్క అర్థం కాకుండా ఇంత తిప్పల పెడుతున్నాడు అనుకుంటా ఉంటారు. పిల్లరా, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలోని చివరి మాటను చదవండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలోని చివరి మాట. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కొంత ఇచ్చట కొంత అచ్చట. దీనికి మన వాళ్ళు ఇచ్చిన నిర్వచనం ఏంటో తెలుసా? కొంత ఇచ్చట అంటే బైబిల్లో, కొంత అచ్చట అంటే బయటి పుస్తకాలు ఉంటాయి చూడండి, వాట్లల్లో, వాటిలల్లో. ఇప్పుడు అది ఇది కలిపితే యెహోవా జ్ఞానం మనకి వస్తుంది అని అన్నారండి. ఏమండి? అచ్చట అనంటే మన వాళ్ళు రాసినటువంటి కాల్పనిక పుస్తకాలు ఉన్నాయి చూడండి, కథల పుస్తకాలు. పిల్లరా, అవి మనల్ని పాడు చేసేటువంటి పుస్తకాలు, మనల్ని పాడు చేసేటువంటి పుస్తకాలు. కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే దాని అర్థం 66 పుస్తకాలలో అది మొదటి పుస్తకములో ఉండొచ్చు, మధ్య పుస్తకములో ఉండొచ్చు, లేదా చివరి పుస్తకములో ఉండొచ్చు అని దాని అర్థం. ఏమండి? కొంత ఇచ్చట కొంత అచ్చట అనంటే అది ప్రారంభంలో ఉండొచ్చు, మరే పుస్తకంలోనైనా ఉండొచ్చు, చివరి పుస్తకంలోనైనా ఉండొచ్చు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయానికి మరెక్కడైనా వ్రాయబడి ఉందా? దీన్ని తెలియచేసేటువంటి వివరణ మరే పుస్తకములోనైనా వ్రాయబడి ఉన్నదా? ఆలోచించాలి. మరే పుస్తకంలోనే.
కీర్తనల్లో కనబడిందండి మనకిది. తర్వాత యెషయాలో ఉందా, లేదంటే అపోస్తలులలో ఉందా, లేదంటే యూదాలో ఉందా, లేదంటే ప్రకటన గ్రంథంలో ఉందా? ఈ 66 పుస్తకాలను వడబోయాలి. అప్పుడే మనకి విషయం అర్థమవుతుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది. పిల్లరా, మరి ఎక్కడ ఉంది అని మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే, యేసు వారిని చూసి, ఎవరిని? అది ఎవరిని చూసి? ఒక పదం చదవగానే వారిని చూసి అని మనం పట్టించుకోండి, వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరో చూశాడు. అలా లాంగ్ జంపులు చేస్తే బైబిల్ అస్సలు అర్థం కాదు. వారిని చూసి అంటే ఎవరిని చూసి అని వెంటనే ప్రశ్నించుకోవాలి మనం. ఎవరిని చూసి అని తెలవాలంటే ఏం చేయాలి? మీదికి వెళ్ళాలి. అలా మీదికి వెళితే మీదికి వెళ్ళంగా 41, 40, 39, ఇలా 33, 32, 29 ఏమండి, ఇలా చూసుకుంటూ 23వ వచనంలోకి వస్తే, ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఎవరున్నారు ఇప్పుడు ఆయన ముందు? ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు. వారిని చూసి అంటే ఇప్పుడు ఎవరిని చూసి అంత అర్థం? ప్రధాన యాజకులను పెద్దలను చూసి అంటున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఏమండి, కీర్తన గ్రంథం చూసినప్పుడు ఇల్లు కట్టువారు అని ఉంది అక్కడ, కానీ కట్టువారెవరో మనకు అక్కడ తెలియలేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభువు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను చూస్తూ, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను అంటే దేవుని వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? ఈ మాట లేఖనాలలో మీరు ఎన్నడూ చదవలేదా? చదివితే మీ ఏంటి ఎందుకు పడతామయ్యా? చదివితే మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తామని చెప్పండి. అంటే చదవలేదు వారు. చదవలేదా అని అంటే చదవలేదనే ఆయన ప్రశ్నిస్తున్నాడు. చదవలేదా? ఇదంతా మాట్లాడిన తర్వాత 45వ వచనంలో వారు అంటున్నారు చూడండి. 45వ వచనంలో 45వ వచనం, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములు విని, అర్థమైంది ఇది మా గురించే చెబుతున్నాడు. అది అంటే ఇప్పుడు ఇల్లు కట్టువారు ఎవరన్నమాట? వాళ్ళ డ్యూటీ అది. యాజకుడు ఏం చేయాలి? సంఘాన్ని నిర్మించాలి. శాస్త్రులు ఏం చేయాలి? దానికి అవసరమైనటువంటి వాక్యపు సారాన్ని అందించాలి. అవునా? అంటే ఇక్కడికి వచ్చేసరికి కొంత అర్థమైందండి. ఎంత అర్థమైంది? ఇల్లు కట్టువారు ఎవరనగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు. ఏమండి, ఇల్లు కట్టువారెవరో అర్థమైంది.
మరి నిషేధించబడినటువంటి వారెవరో ఇంకా అర్థం కాలే మనకి. నిషేధించబడినటువంటి వారెవరో అర్థం కాలేదు. అది అర్థం కావాలి అని అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనము మనం చదివితే, ఇల్లు కట్టువారైన పేతురు గారు అంటున్నారండి, ఇల్లు కట్టువారైన మీరు అంటున్నాడు. డైరెక్ట్ వర్షన్లోకి వచ్చేసాడు. ఇల్లు కట్టువారైన మీరు అంటే ఎవరు? మళ్ళొకసారి ఏమండి అంటే మత్తయిని బట్టి, మత్తయి మనకు చెప్పిండు కాబట్టి మనం అంటున్నాం. ఓకే, పర్వాలేదు. మీరు అని ఇక్కడ పేతురు గారు అన్నారు కదా, మరి పేతురు గారి ఉద్దేశంలో ఎవరు? 5వ వచనం. వెరీ గుడ్. వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. అప్పుడు వాళ్ళు కూడుకున్నప్పుడు ఈయన వాయిస్తున్నాడు. ఏంటి? మధ్యలో కాదు, పిల్లరా వాక్యమును బోధిస్తున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చూడండి ఇక్కడ. ఇల్లు కట్టువారైన ప్రధాన యాజకులారా, ఇల్లు కట్టువారైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ప్రజల పెద్దలారా, మీరు తృణీకరించారు. మీరు తృణీకరించిన రాయి, మీరు తృణీకరించిన రాయి ఆయనే. వీడు వడ్లవాని కుమారుడు కాడా? వీడిలో ఇంత జ్ఞానం ఎక్కడిది? తృణీకరిస్తున్నారు. వీడు వడ్లవాని కుమారుడు కాడా అంటే దాని అర్థం ఏంటండి? వీడికి ఇంతటి పాండిత్యం ఎక్కడికి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఇంకా ఏమన్నారండి? నువ్వు దేవుని కుమారుడవు కాదు, దయ్యము పట్టినవాడవు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆ స్వకీయులు ఆయనను కాదనెను. అంటే దాని అర్థం ఏంటి? తృణీకరించెను. పిల్లరా, ఎన్ని రకాలుగా ఆయన అన్నారు అనంటే ఎన్ని రకాలుగా అనగలిగే అవకాశం ఉందో అన్ని రకాలుగా అన్నారండి. అన్ని రకాలుగా అన్నారు. వీని వడ్లవాని కుమారుడు అంటే వీనికి బారిస చెక్కడం తప్ప ఇంకేమవుతుంది అని దాని అర్థం. అంతేనా? అవును. పిల్లరా, దేవుని కుమారుడు కాదు, వీడు దయ్యం పట్టినవాడు అనంటే వీళ్ళలో ఉన్నదంతా దయ్యపు జ్ఞానమే అందని అర్థం. పిల్లరా, ఈ రకంగా వారు ఆయనని నిషేధించారు. అంటే వద్దు పొమ్మన్నారు, కాదన్నారు. ఆ మాటను పేతురు గారు ఇక్కడ చెప్తున్నారు. మీరు ఇల్లు కట్టువారైనటువంటి మీరు తృణీకరించిన రాయి ఆయనే. అంటే ఆయనే అంటే క్రీస్తు. అంటే ఇప్పుడు రాయి అనగా రాయి అనగా ఎవరన్నమాట? క్రీస్తు. చూడండి, అన్నిటికీ సమాధానాలు వచ్చేస్తున్నాయి. చూడండి, ఇల్లు కట్టువారు ఎవరు అనుకున్నాం అంటే ఎవరో తెలిసింది. రాయి అంటే ఎవరు అని అనుకున్నాం, యేసుక్రీస్తు అని తెలిసింది. తృణీకరించటం అంటే ఏంటి అని అనుకున్నాం, అంటే నువ్వు మాకొద్దు అని అన్నారు, నీలో ఆ జ్ఞానం లేదు అని అన్నారు, నువ్వు బోధించడానికి నువ్వెవడవు అని అన్నారు. అవును, చాలా రకాలుగా అతన్ని తృణీకరించేశారు. అవునా? రాయి అనగా క్రీస్తు, తృణీకరించటం అంటే ఆయన కాదు పొమ్మనటము. తర్వాత ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మూలకు తలరాయి ఆయను. ఏ మూల పెట్టుకోవడానికి? మళ్ళీ ఇదొక వర్షం. ఏ మూల పెట్టుకోవడానికి? మూలకు తలరాయి ఆయను అని అనగానే మన వాళ్ళందరూ ఈయనల గురించి ఆలోచించారండి.
వీళ్ళ గురించి ఆలోచించారు. ఆ మూలరాయి వేసేటప్పుడు ఈ రెఫరెన్స్ చదవటం. ఈ ఇంటికి యేసుక్రీస్తే మూలరాయి, ఈ ఇంటికి యేసుక్రీస్తే మూలరాయి. ఈ బిల్డింగ్ అంతా మోసేది రేపటి నుంచి ఆయనే. మీరు అట్లా మంచిగా పాలించవచ్చు. ఏమండి, అడ్డగోలుగా వాడేస్తున్నారండి, అడ్డగోలుగా. పిల్లరా, మూలకు తలరాయి ఆయను అంటే దాని అర్థం ఏంటి? కింద చెప్తున్నాడు చూడండి. 12వ వచనం మూసేశారా? మీరు తృణీకరించినటువంటి రాయే ఈ రాయి, మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద ఉన్న ఏ రాళ్లలో రక్షణ లేదు. ఆకాశము క్రింద ఉన్నటువంటి ఏ మనుష్యులలో అంటే ఏ రాళ్లలో రక్షణ లేదు. ఇదిగో ఈ రాయిలోనే రక్షణ ఉంది. ఇదే మనకు మూలకు తలరాయి అని అంటే ఈ రాయే మనకు రక్షణ. అంటే మీరు తృణీకరించిన రాయే మనకు రక్షణనిచ్చే రాయింది. మీరు కాదు పొమ్మన్న రాయే మాకు రక్షణ ఇమ్ము అని మోకరించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఏ రాయినైతే మీరు కాదన్నారో ఆ రాయి ముందు మీరు మోకాళ్ళూని శరణు కోరాలి. ఆకాశము క్రింద ఉన్నటువంటి ఏ మనుషుని ద్వారా రక్షణ రాదో. మీరు తృణీకరించినటువంటి ఆ యేసు ద్వారానే రక్షణ. ఆయన ద్వారా తప్ప మరెవ్వని ద్వారా రక్షణ రాదు. యేసులోనే మనకు రక్షణ ఉంది. మూలకు తలరాయి అంటే దాని అర్థం రక్షించువాడు ఆయనే అని దాని అర్థం. అదండి, రక్షించువాడు ఆయనే అని దాని అర్థం. పిల్లరా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. అంటే ఆయన ఏర్పాటు చేసిన దినమున యేసు రక్షించటం ఆరంభించాడు. ఆయన ఏర్పాటు చేసిన దినమున యేసు రక్షించాడు, రక్షణకు కర్త అయ్యాడు, రక్షణకు మూలపురుషుడయ్యాడు. ఇంతకీ ఆయన ఏనాడు ఏర్పాటు చేశాడు? ఆయన ఏర్పాటు చేసిన దినము ఏది? మొత్తానికి ఏమండి, రాయేంటో తెలిసింది, ఇల్లు కట్టువారు ఎవరో తెలిసారు, రాయేంటో తెలిసింది, మూలకు తలరాయి అంటే ఏంటో కూడా తెలిసింది. ఇంతకీ మరి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని అన్నాడు. ఏది యెహోవా ఏర్పాటు చేసిన దినం? ఎన్నడది? ఇది మనకు తెలియాలి అని అంటే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి, ఒక్క నిమిషం అండి, 14వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనం చదువు. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. ఏమంటున్నాడు? ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది అంటే యెహోవా ఏర్పాటు చేసిన దినము వచ్చుచున్నది. ఆ దినమును గురించి మాట్లాడుతూ 4వ వచనంలో నుండి చెప్తున్నాడు చూడండి. ఆ దినమున అంటే ఏ దినమున? యెహోవా ఏర్పాటు చేసిన దినమున. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవల కొండ మీద
ఆయన పాదములుంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. అంటే ఒక్క మాటలో దీన్ని చెప్పాలి అనంటే ఒలీవల కొండ బద్దలైపోతుంది అంటున్నాడు. కొండ రెండుగా చీలిపోతుంది, మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది అంటున్నాడు. తర్వాత ఆ దినమున అది జరుగుతుంది అని అంటున్నాడు. ఆ తర్వాత కొండల మధ్య కనబడు లోయ ఆజీలు అనేటువంటి ప్రాంతం వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో జరిగిన భూకంపములకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును ఆ దినాన. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. యెహోవా ఏర్పాటు చేసిన దినమున ఏం జరుగుతాయో చెప్తున్నాడండి. మొదటగా కొండ రెండుగా చీలిపోతుంది, మధ్యలో లోయ ఏర్పడిపోతుంది, అందులోనికి మీరు పారిపోతారు అన్నాడు. రెండవది ప్రకాశమానమగునవి సంకుచితములైపోతాయి అని అన్నాడు. ప్రకాశమానమగునవి అంటే ప్రకాశించేటివి అని అర్థం. ప్రకాశించేటివి ఏంటో చెప్పండి. ఈ లోకంలో సూర్యుడు, నక్షత్రాలు, ఇవన్నీ అవునా, ఇవన్నీ సంకుచితములైపోతాయి. సంకుచితము అనంటే ఏమండి ముడుచుకుపోవటం, ఏమండి లేదంటే తగ్గటము. అంటే దీని మొత్తం అర్థం ఏంటంటే వెలుగునిచ్చేటువంటివి ఆ సమయమున ఆ దినమున వెలుగును ఇవ్వవు అందని అర్థం. ప్రకాశమానమగునవి సంకుచితములైపోవును, కనుక వెలుగు లేకపోవును. మంచి చదవండి, ఇబ్బంది పెట్టకండి. ఎన్నో వచనం చదువుతున్నావు? 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అంటే ఇప్పుడు రోజులు మనం చూస్తున్నాం, రోజులని అవును. అయితే సహజంగా ఉండేటువంటి ఈ రోజులకి ఈ యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినమునకి తేడా ఉంటుంది అన్నట్టు. ఏం తేడా? అది ప్రత్యేకమైనదిగా ఉండును. అంటే ఆ రోజులకి ఈ రోజుకి చాలా తేడా ఉంటుంది. అది ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము, అది దేవునికి మాత్రమే తెలియబడిన దినము. ఆ దినం ఎలాగుంటుందంటే అది పగలు కాదు, రాత్రి కాదు. మనకు తెలిసి దినం అంటే అది పగలన్నా అవుతుంది, రాత్రి అన్నా ఉంటుంది. అటు రాత్రి పగలు కాకుండా ఉండే దినం ఎలా ఉంటుంది? ఇదో పెద్ద మిస్టరీ. ఏమండి, రాత్రి పగలు కాకుండా దినం ఎలా ఉంటుంది మీకేమైనా తెలుసా? అంటే రాత్రి పగలు కాని దినం ఎట్లుంటుంది? మనం చూసిన దినాలన్నీ అటు రాత్రన్న ఉంటుంది, ఇటు పగలన్న ఉంటుంది. ఇవి రెండూ కాకుండా దినం ఎలా ఉంటుంది? అలాగుంటుంది అని అన్నాడు. ఏమండి, రాత్రి పగలు కాకుండా ఆ దినము ఉంటుంది. రైట్. తర్వాత అస్తమయ కాలమున వెలుతురు కలుగును మళ్ళీ అంటున్నాడు. ఒకానొక సమయం ఆ దినమున ప్రకాశమానమైనవి సంకుచితములగును. అప్పుడంతా చీకటైపోతుంది. చీకటైపోయింది అని అనుకున్న తర్వాత
సాయంకాలం సమయంలో మరలా వెలుతురు అంటే మళ్ళీ సూర్యుడు వెలుగుతాడు, చంద్రుడు నక్షత్రాలు కాంతిని ఇస్తాయి అని అంటున్నాడు. ఏంటండి, ఏంటి అద్భుతం, ఏంటి అద్భుతం పిల్లరా? అంటే ఇక్కడ చాలా మొత్తానికి ఆ దినమున ఏం జరుగుతాయి అని చెప్తున్నాడు అనంటే, ఒకటి కొండ చీలిపోతుంది, రెండవది వెలుగునిచ్చేటివి వెలుగును ఇవ్వవు, ఆ దినం అది పగలు కాదు రాత్రి కాదు, తర్వాత సాయంకాలం మాత్రం వెలుతురు వస్తుంది అని అన్నాడు. ఎలా? ఇది మనసులో పెట్టుకోండి. ఇంకా ఏం చేయాలి మనం అండి? దాని గురించి కంక్లూజన్ రాలేదు మనకి, ఇంకా పరిపూర్ణంగా మనకు విశదీకరణ జరగలేదు కనుక ఇంకేం చేయాలి? అది దొరికేంతవరకు, అది అర్థం, అది ఆ విషయం తేలేంతవరకు లేఖనాలను వడపోస్తూనే ఉండాలి. ఆగిపోయామా ఓడిపోయినట్టే, ఏమండి? ఆగిపోయామా విఫలమైపోయినట్లే. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి అనంటే, జపన్యా పుస్తకము, జపన్యా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. దీని ముందే ఉంటుంది. జపన్యా 1వ అధ్యాయం 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. చాలు. యెహోవా దినము సమీపమాయెను, ఆ దినమున బలి సిద్ధపరిచి ఉన్నాడు. మనం మాట్లాడుకుంటున్నది ఏంటి ఇప్పుడు? మన టాపిక్ ఏంటంటే, యెహోవా ఏర్పాటు చేసిన దినము ఏది? ఆ దినము గురించే మాట్లాడుతున్నాడు. యెహోవా ఏర్పాటు చేసిన దినమున బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. మరి మన వాళ్ళు పెళ్లి పత్రికల మీద కొట్టారే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఈ దినమునందు మీరు ఆనందించుడి అని వీలేసుకున్నారు. ఆయనే రాయించాడు, ఆ దినమునందు బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. మరి పెళ్లిలో ఎవరు బలి అవ్వాలి? పెళ్లి పెద్దలా, పెళ్లి కొడుక, పెళ్లి కుమార్తెనా, పెళ్లి చేసేటోడా? చూసారా? అప్పుడు ఈ దినం గురించి ఇట్లున్నదని మేము అనుకోని, ఇట్లున్నదనుకుంటే మేము అది రాసేవాళ్ళమే కాదు అని అంటారేమో కాబోలు. ఏమండి? దాని ముందు వెనకాల ఏమున్నాయి అనేటువంటివి ఏమీ చూడకుండా కేవలం అక్కడ కూడా అంటే 118 కీర్తనలో 22, 23 వచనాలు ఉన్నాయి, కానీ వాటిని పక్కకు పెట్టారండి. 24వ వచనాన్ని మాత్రమే బయటికి తీసుకుని బంగారు వాక్యంగా రాసుకున్నారు. ఇది యెహోవా ఏర్పాటు అంటే శుభకరమైనటువంటి పనులు, కార్యములు ఏం చేసినా అక్కడ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. నో, యెహోవా ఏర్పాటు చేసిన దినం ఏది? బలి దినం. అక్కడ రాయి రెఫరెన్స్. నువ్వు చస్తున్నావా ఈరోజు? దేవుని కోసం ఈరోజు చస్తున్నావా? అయితే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అను. నువ్వు చావటానికి ముందు పత్రికలు కొట్టు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని అందులో రాసి పత్రికలు కొట్టు, పంచిపెట్టు. ఆ దినమున బలవు. అప్పుడు దానికి ఒక అర్థం. లేదంటే ఇష్టం వచ్చినట్లుగా రాసుకోవటానికి నీ తాత సొమ్మేం కాదది. దేవుడు ఊరుకోడు. లెక్క. ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవటానికి దేవుడు ఊరుకోడు. పిచ్చివాడి చేతిలో పిస్తోలు ఉంటే ప్రభుత్వం ఏం చేస్తే చెప్పండి? భయపడుతుందా? భయపడు కాదు, గుంజుకొని వాళ్ళు తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు. అవును కదా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎడామెడ చెంప
వాయిస్తారు. అలాగే బైబిల్ మన చేతిలో ఉంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్లుగా వాక్యాన్ని వాడడానికి వీల్లేదు. అదే కనుక చేస్తే దేవుడు ఊరుకోడు. రైట్. ఇంతకీ యెహోవా ఏర్పాటు చేసిన దినమున జరిగేది ఏంటంటే బలి. రైట్. ఆ దినమున పర్వతం చీలిపోతుంది, బద్దలవుతుంది. ఆ దినమున చీకటి కమ్ముకుంటుంది. ఆ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా ఉంటుంది. ఇంతకీ ఆ దినమేది? ఎన్నడది అలా జరిగింది? అసలు జరిగిందా, జరగబోతుందా? మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనము. 27వ అధ్యాయము 50వ వచనము. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. చినిగెను అనంటే ఏమండి? పేపర్ మనకు మన దృష్టికి అది చాలా పలచనిది, తేలికైనది కనుక మనం చింపేస్తాం. అదే ఒక రేకునిచ్చారనుకోండి, మనకి పేపర్ను చింపినట్టుగా రేకును మనం అంత ఈజీగా చింపలేము. కానీ దీన్ని కూడా చింపే వాళ్ళు ఉంటారు. రేకును కూడా చింపే వాళ్ళు ఉంటారు. అంటే దానికి కొంచెం బలం ఎక్కువ అవసరం, నైపుణ్యం కూడా ఎక్కువ అవసరం దాన్ని చెప్పచ్చు. ఇప్పుడు దేవాలయము చిరిగిపోయింది, దీన్ని చింపటం ఎవరు? ఏమండి పిల్లరా? సరే, దీన్ని చింపింది ఎవరు అనంటే మనకు అర్థమవుతుంది, మీకు త్వరలోనే అర్థమవుతుంది. మెట్టికి దాన్ని చింపాడు అనంటే మన భాషలో చెప్పుకోవాలంటే దేవాలయం చినిగిపోయింది అంటే బద్దలైపోయింది అని మన భాషలో మనకు అర్థమయ్యేటువంటిది. కానీ దాన్ని చింపే అనేటువంటి పదం వాడారు అనంటే దాన్ని బద్దలు చేసినటువంటి వాడికి అదంత చిన్న విషయము అని దాని అర్థం. ఓకే, రైట్. దేవాలయం చినిగిపోయింది, భూమి వణికెను. భూమికి వణుకొస్తే ఏమంటారు శాస్త్రవేత్తలు? భూకంపం. అంటే భూకంపం వచ్చింది. బండలు బద్దలాయెను. ఏ బండలు? 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఏమండి? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలిచిచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ఉంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతను రక్షించునేమో అని చూతమని యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు రెండుగా చెందిను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. ఏ బండలు? ఇందాక జకర్యాలు చదువుకున్నాం చూడండి. యెహోవా పర్వతం మీద, ఒలీవల పర్వతం మీద నిలబడెను, అది రెండుగా చీలెను. అంటే ఏ బాపతి బండలు బద్దలయ్యాయన్నమాట? ఒలీవ కొండ యొక్క బండలు బద్దలయ్యాయి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు చీకటాయెను. అంటే మధ్యాహ్నం వరకు సూర్యుడు బాగానే వెలిగాడు. మధ్యాహ్నము నుండి సూర్యుడు వెలుగునివ్వటం మానేశాడు. పిల్లరా,
మనం జపన్యాలో చదువుకున్నట్టుగా ఏమన్నాడు? అవి సంకుచితమైపోతాయి, చీకటి అవుతుంది అని అన్నాడు. అది పగలు కాదు, రాత్రి కాదు, అది ఒక ప్రత్యేకమైన దినము అని అన్నాడు. ఎలా అనంటే ఏమంటే మనకు దినము అని అన్నప్పుడు అది రాత్రన్నా అయి ఉండాలి, అది పగలన్నా అయి ఉండాలి. మరి రాత్రి కానీ పగలు కానీ సమయం ఎలా ఉంటుంది అనంటే, యేసు ప్రభుల వారుని సిలువ వేసింది ఎన్ని గంటలకి? 9 గంటలకి. అవును, 9 గంటలకు సిలువ వేయగానే 9 గంటలకు సిలువ వేయగానే ఏమైందో తెలుసా అండి? చీకటి కమ్ముకున్నది. అంటే సూర్యుడు వెలుతురునివ్వటం మానేశాడు, చీకటి కమ్ముకుంది. చీకటి పిల్లరా, చీకటి అవుతే ఏమంటాం మనం? వాస్తవానికి రాత్రి అంటాం. మరి ఇంతకు అది రాత్రా? ఏమండి, రాత్రి పగల? పగలైతే ఏముండాలి? వెలుగు లేదు. ఏమండి, పగలందామంటే వెలుగు లేదు. ఏమండి, రాత్రి అని అందాము అనంటే అది ఉదయం 9 గంటలే. ఏమండి, మధ్యాహ్నం 9 గంటలు. ఏమండి, మనం ఇక్కడ ఉదయం అని అంటాం కానీ అక్కడికి యెరూషలేము దేశం వెళ్ళేసరికి అది మధ్యాహ్నం కింద అవుతుంది. ఓకే, కాలమానం అది. మధ్యాహ్నం 9 గంటలు, మధ్యాహ్నం 9 గంటలు. దీన్ని అటు రాత్రి అనడానికి లేదు, అలాగని పగలు అనడానికి కూడా పగలని వెలుగు ఉండాలి, వెలుగు లేదు. అలాంటి సంకట సమయం అది. అందుకే దాన్ని ఏమన్నాడు? అది ప్రత్యేకమైన దినము. సాయంకాలము వెలుగునిచ్చాను అని అన్నాడు. మళ్ళీ సాయంకాలం వెలుగునిచ్చానంటే ఏమైంది అంటే, ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచాడో ఈ బండలు వదలవటం ఇదంతా అయిపోయిన తర్వాత, ఇక యేసేపు ఎప్పుడైతే పిలాతు యుద్ధకు వెళ్ళి శవాన్ని అడుక్కొని సమాధి చేయాలనేటువంటి కార్యక్రమంలో ఉన్నాడో, ఎప్పుడైతే నెమ్మదించిందో పరిస్థితి, వెంటనే మళ్ళీ సూర్యుడు వెలగటం ప్రారంభించాడు. సూర్యుడు అంటే 3 తర్వాత మళ్ళీ ఏమైంది? సూర్యుడు వెలుతురునిచ్చాడు. అంటే ఈ 9 నుండి 3 మధ్యలో సూర్యుడు వెలుతురును ఇవ్వలేదు. అలాంటి దినము ఏమండి మరెప్పుడు జరగలేదు. అంతకుముందు ఎప్పుడు జరిగింది? అంతకుముందు ఎప్పుడు జరిగింది? ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు జరిగింది? నోవాహు దినంలో ఏం జరిగింది? సూర్యుడు వెలగలేదా? వెలిగిందా? ఏలియా దినంలో ఏం జరిగింది? ఏలియా దినంలో వర్షం కురవలా. ఏమండి, యెహోషువ దినంలో ఏం జరిగింది? సూర్యుడు ఆగిండు, వెలుతురిచ్చింది. కానీ ఇలాంటి దినం మాత్రం ఎన్నడూ జరగలేదు. అవునా? అంటే ఈ జపన్యా గారు చెప్పినటువంటి ఈ సిమ్టమ్స్ అన్ని ఎక్కడ కనపడుతున్నాయి ఇప్పుడు మనకి? యేసు ప్రభులు వారు సిలువ వేయబడిన దినమున కనబడుతున్నాయి. జపన్యా గారు ఆ దినమును గురించి విశ్లేషిస్తూ ఇది ఏ దినము అని అన్నాడు? యెహోవా ఏర్పాటు చేసిన దినము అని ప్రారంభించాడు. ఆ దినమున ఇలాంటివన్నీ జరుగుతాయి అని అన్నాడు. ఆ దినమున ఇలాంటివన్నీ జరుగుతాయంటే ఇంతకీ ఇలాంటివన్నీ జరిగినాయా అని ఆలోచిస్తే, యేసు ప్రభువుల వారు సిలువ వేయబడిన దినమున ఇవన్నీ జరిగాయి. అంటే దీన్ని బట్టి యెహోవా ఏర్పాటు చేసిన దినము ఏదన్నమాట? యేసు క్రీస్తు సిలువ వేయబడిన దినము. కంటిన్యూ చేయండి. 54వ వచనం నుండి 51వ వచనం నుండి మళ్ళీ చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చిరియను, భూమి వలికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఆ దినం ఇంకేం జరిగినాయండి? సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేచారు, బయటకు వచ్చి
వారు ఆ పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి తిరిగారు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. మరి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని పెళ్లి పత్రికల మీద రాసుకుంటే ఆ దినమున సమాధులు కూడా తెరవబడాలి. ఈ పెళ్లికి సమాధుల్లో నుండి వచ్చిన వాళ్ళు కూడా రావాలి. అదేనా? అలాంటిది ఎక్కడైనా మనకు కనబడుతుందా? కనబడుతుంది. కనుక ప్రియులారా, యెహోవా ఏర్పాటు చేసిన దినము అనంటే యేసు ప్రభువు బలైన దినము, యేసుక్రీస్తు బలైన దినము అనగా లోకానికి రక్షణ వచ్చిన దినం. లోకానికి రక్షణ వచ్చిన దినం. యూదులందరూ తిరస్కరించగా కాదనుకున్నటువంటి ఆ యేసునే యెహోవా లోకానికి రక్షకునిగా ఏర్పాటు చేశాడు. లోకానికి రక్షకునిగా ఏర్పాటు చేశాడు. ప్రియులారా, మరి ఇప్పుడు యేసు ప్రభు మూలకు తలరాయిగా లోకానికి రక్షణనిచ్చాడు. ఆ తర్వాత పేతురు, అపోస్తలులు వాళ్ళందరూ కూడా రాళ్ళుగా పేర్చబడ్డారు. అందులో మనము కూడా ఒక రాయిగా పేర్చబడుతున్నాం. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, యేసు వలె లోకానికి రక్షణనివ్వటానికి మనమును బలి కావాలి. దాన్ని లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడు చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనము. ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకోవాలి. అంటే మీరు నలగగొట్టబడాలి, నా వలె మీరును శ్రమపడాలి. నేను లోకానికి రక్షణ ఇవ్వటానికి కారకున అయినట్టు మీరును లోకమునకు రక్షణ ఇవ్వటానికి కారకులు అవ్వాలి. లోకానికి రక్షణ ఇవ్వటానికి మీరు బలవ్వాలి. అందు నిమిత్తము మీరు మిమ్మల్ని మీరు నలగొట్టుకోవాలి. అందు నిమిత్తం మిమ్మును మీరు ఏమండి ప్రియులారా, ఇదిగో యేసు ప్రభు ఏ విధంగానైతే బలి అర్పణలో శరీరధారి అయి ఉన్న దినములలో కన్నీరు విడిచారో మనము కూడా ఆ క్రమంలో కన్నీరు విడవాలి. అంతేకాని యేసు ప్రభు చచ్చిపోయాడని మనము ఏడవకూడదు. యెహోవా చనిపోయిన దినము ఇది అని చెప్పి, యెహోవా చనిపోయిన దినము ఇది అని చెప్పి ఆ దినమును గురించి మనము ఏడవకూడదు. ఈ విషయంలో యేసు ప్రభు ప్రస్ఫుటంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఎందుకు? మీరు మీ శరీరములను ఎదుగో దేవుని ఇష్టమును నెరవేర్చడానికి నలగా కొట్టుకోవాలి. నలగొట్టుకోవాలి అంటే పిల్లరా, అది నలగొట్టుకునేటప్పుడు నిజంగా నలగొట్టుకునేటువంటి వాడికి నవ్వు రాదు. ఆ సమయంలో ఏడుపే వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. అయినా నలగొట్టుకోవాలి. మీ నిమిత్తం ఏడవండి, నా నిమిత్తము మీరు ఏడవకండి. రైట్. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఏర్పాటు చేసిన దినము ఏది? యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినం. ఆ దినం ఏది? యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినం. ఓకే, యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినం ఏది? అది తెలియదా? పోయిన వారం చెప్పుకున్నాం కదా, అదే యెహోవా ఏర్పాటు చేసిన దినం. అవును, రైట్. మరి శుక్రవారం దాని అడ్రస్సే లేదు. మనం ఏర్పాటు చేసుకునే దినం అంటే అందులో మనం కూడా ఒకలమా? మనుషులు కల్పించిన పద్ధతులు
దేవోపదేశములని బోధించారు. ఓకే, రైట్. యెహోవా ఏర్పాటు చేసిన దినం, లోకానికి రక్షణనివ్వాలని యేసుక్రీస్తును బలి చేసిన దినం. మరి యేసుక్రీస్తు విషయంలో దేవుడు ఒక దృక్పథం కలిగి ఉన్నాడు, అలాగే మన విషయంలో కూడా దేవుడు ఒక దృక్పథం కలిగి ఉన్నాడు. అది మీ మనసులో పెట్టుకోండి. యేసు ప్రభు తన ప్రాణమును ఇచ్చి ప్రేమ ఎట్టిదో నిరూపించాడు. అలాగనే మనమును మన ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము. అలా మన ప్రాణం పెట్టి ఆత్మలను ఎలా రక్షిద్దాము అనేటువంటి ఆలోచనలో ఉండాలి తప్పితే శ్రమల దినాల పేరట ఉపవాసాలు ఉండి కాలయాపన చేసేటువంటి ప్రయత్నము చేయకూడదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అవును, గత వారం మీకు ఆఫర్ ఇచ్చినట్టుగా ఆ పాఠం గురించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే ఈ వారంలో కూడా అడగొచ్చని మీకు అవకాశం ఇచ్చాను. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏమైనా చర్చించుకుంటే, అందులో మీకు ఇంకేమైనా సంశయాలు ఉంటే అడగండి.